శౌచక్రియ. నారద, వేదాలు వేదాంగాలు వల్లించిన ఆచారహీనుడైతే అతడిని అవి ఏవీ కాపాడవు, మృత్యుకాలంలో వదిలేస్తాయి. రెక్కలు వచ్చిన పక్షులు గూడుని విడిచినట్టు వెళ్ళిపోతాయి. కనుక ఎంతటి పండితుడైనా సరే బ్రహ్మీ ముహూర్తంలో లేవాలి, వేదాధ్యయనం చేయాలి, కొంతసేపు ఇష్టదేవతను ధ్యానించాలి. యోగి అయినట్టయితే ప్రాణాయామాదికం నిర్వహించాలి. జీవబ్రహ్మైక్యతను సాధించాలి. ఆ క్షణంలోనే జీవన్ముక్తుడవుతాడు. రాత్రివేళలో చివరి 55 గటికలు ఉషఃకాలం, 57 గటికలు అరుణోదయం, 58 గటికలు ప్రాతకాలం, అటుపైన 60 గటికలకు సూర్యోదయం. ప్రాతకాలంలో బ్రాహ్మణుడు కాలకృత్యాలు తీర్చుకోవాలి. అందుకోసం నైరుతి దిశగా అమ్మువేట దూరం వెళ్ళాలి. బ్రహ్మచారి అయితే ఆ సమయంలో యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకోవాలి. గృహస్థు గాని వానప్రస్థుడు గాని అయితే నివీతంగా వెనక్కి వేసుకోవాలి. నేల మీద గడ్డి పరకలు ఒత్తుగా కప్పి నెత్తి మీద అంగవస్త్రం వేసుకొని మౌనం పాటిస్తూ ఉమ్ములు వేయకుండా శ్వాసను నియంత్రించి మలమూత్ర విసర్జన చేయాలి. దున్నిన నేల మీద కానీ, నీళ్ళల్లో కానీ, చితిలో కానీ, పర్వతాల మీద కానీ, పాడుపడిన గుడులలో కానీ, పుట్టల మీద కానీ, పచ్చిక బయలలో కానీ ఈ విసర్జన చేయకూడదు. అలాగే ప్రాణుల మీద, గుంటలలోనూ నడదారులలోనూ చేయరాదు. నిలబడి విసర్జించకూడదు. నారద, సంధ్యావందన సమయాల్లోనూ భోజన సమయాల్లోనూ పళ్ళు తోముకుంటున్నప్పుడు, పితృకార్యం చేస్తున్నప్పుడు, దైవకార్యం చేస్తున్నప్పుడు, మలమూత్ర విసర్జనల్లో, సంభోగ సమయాల్లోనూ, గురు సన్నిధిలోనూ, యజ్ఞయాగాదుల్లోనూ, దానాలు చేస్తున్న వేళలోనూ బ్రాహ్మడు మాట్లాడకూడదు. మౌనంగా ఆ పనులని నిర్వహించాలి. బహిర్భూమికి కూర్చోబోయే ముందు దేవతలారా, ఋషుల్లారా, పిశాచోరగ రాక్షసుల్లారా, కంటికి కనిపించని ప్రాణుల్లారా, ఇక్కడి నుంచి తొలగిపోండి, నేను మలమూత్ర విసర్జన చేస్తున్నాను అని ప్రకటించాలి. తొలగిపోమ్మని ప్రార్థించాలి. వాయువు, అగ్ని, విప్రుడు, సూర్యుడు, జలాశయం, గోవులు వీటిని చూస్తూ కానీ వీటి ఎదుట కానీ విసర్జన చేయకూడదు. పగటి వేళలో అయితే ఉత్తర ముఖంగాను, రాత్రి వేళలో అయితే దక్షిణ ముఖంగాను కూర్చొని విసర్జించాలి. విసర్జించాక వాటి మీద మట్టి కానీ, ఎండుటాకులను కానీ, గడ్డి గాదము కానీ కప్పాలి. మూత్రం చుక్కలు దారి పొడుగునా పడకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలి. నీళ్ళ దగ్గరకు వెళ్ళాలి. చెంబుతో నీళ్లు ముంచి తీసుకొని వేరే చోటుకు వెళ్ళి కడుక్కోవాలి. మట్టి రాసుకొని కడుక్కోవాలి. గట్టున ఉండే శ్వేత, రక్త, కృష్ణ, పీతవర్ణ మృతికలు పనికి వస్తాయి. బ్రాహ్మణుడు తెల్లమట్టినే ఉపయోగించాలి. మిగతా వారికి ఏదైనా పర్వాలేదు. తెల్లమన్ను దొరకనప్పుడు దొరికిన మట్టినే ఉపయోగించుకోవచ్చు. బ్రాహ్మణుడు కూడా తెల్లమట్టి దొరకనప్పుడు దొరికిన మట్టిని ఉపయోగించుకోవచ్చు. మట్టితో రుద్దుకోనిదే శుద్ధి కాదు. అయితే నీళ్ళల్లో నుంచి కానీ, గుడి నుంచి కానీ, పుట్ట నుంచి కానీ, ఎలుకల కలుగల నుంచి కానీ శౌచ విధి కోసం మట్టిని తీయరాదు. ఒకరు ఉపయోగించగా మిగిలిన మట్టి సుతారము పనికిరాదు. మూత్ర విసర్జన కన్నా 2 రెట్లు మల విసర్జనకు, 3 రెట్లు మైథునానికి మృత్తికా శౌచం చేసుకోవాలి. లింగానికి 1, చేతికి 3, కాళ్ళు రెండింటికి 2 మట్టి ముద్దలు పులుముకోవాలి. ఇది మూత్ర శౌచం. మల విసర్జన శౌచానికి రెట్టింపు. లింగ దేశంలో 2, గుద ప్రదేశంలో 5, చేతికి 10, కాళ్ళు రెండింటికి కలిపి 7 మట్టి ముద్దలు అవసరమవుతాయి. ముందుగా ఎడమ పాదానికి, తరువాత కుడి పాదానికి మృత్తికను పులుముకోవాలి. శౌచక్రమం ఇది. గృహస్థుల కన్నా రెట్టింపు బ్రహ్మచారులకు, 3 రెట్లు వానప్రస్థులకు, 4 రెట్లు యతీశ్వరులకు ఈ శౌచం అధికంగా అవసరం.
ఒక్కొక్క మట్టి ముద్ద కనీసం రాచ ఉసిరికాయంత ఉండాలి. ఎప్పటికప్పుడు ఒక్కొక్క ముద్దగానే తీసుకోవాలి. పగటిపూట అయితే ఇంత శౌచం చేసుకోవాలి. రాత్రిపూట ఇందులో సగం. ఆతరుడైతే ఇంతకన్నా సగం. మార్గమధ్యంలో అయితే అంతకన్నా సగము శౌచం పాటిస్తే సరిపోతుంది. అశక్తులు బాలబాలికల విషయంలో మరింత మినహాయింపు ఉంది. మలమూత్రాల దుర్వాసన తొలగిపోయేట్టుగా మట్టి పులుముకొని ప్రక్షాళన చేసుకుంటే చాలు. ఇది అన్ని వర్ణాల వారికి వర్తించే శౌచ విధి అని మను చెప్పాడు. శౌచక్రియ ఎప్పుడు ఎడమ చేతితోనే చేయాలి. కుడి చేయిని ఉపయోగించకూడదు. శరీరంలో బొడ్డుకు క్రింది భాగాన శుద్ధి చేయవలసినప్పుడు ఎడమ చేతిని, బొడ్డుకి పై భాగాన అయితే కుడి చేతిని ఉపయోగించాలని నియమం. మలమూత్ర విసర్జన చేసే చోటుకు జలపూర్ణ పాత్రను తీసుకువెళ్ళకూడదు. తెలియక తీసుకువెళితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కేవలం నీళ్లు తాగి 3 రాత్రులు పస్తులుండి తరువాత జపం చేయాలి. అలాగని శౌచకర్మకు ఆలస్యం చేయకూడదు. దేశం, కాలం, ద్రవ్యం, శక్తి, ఉపపత్తి వీటిని చూసుకుంటూ శౌచం జరుపుకోవాలి. మల విసర్జనకు 12 సార్లు, మూత్ర విసర్జనకు 4 సార్లు తగ్గకుండా నీటిని గండూషించాలి. పుక్కిలించిన నీటిని తలవంచి ఎడమవైపుకు ఉమియాలి. అటుపైన ఆచమించి శ్రద్ధగా దంతధావనం చేసుకోవాలి. ముళ్ళుండి పాలుగారే చెట్టు నుంచి 12 అంగుళాల పొడుగుండేట్టు చూసి పుల్లను విరుచుకోవాలి. చిటికెనవలేలంతా లావుండాలి. ఒక కొసన కుచ్చులాగా నలగొట్టుకొని నమిలిగాని పళ్ళు శుభ్రంగా తోముకోవాలి. కడిమి, బరింక, మామిడి, మేడి, బొద్దుగా, వేప, రేగు పుల్లలను ప్రశస్తం. పుల్లలు విరుచుకునేటప్పుడు చెట్లను అన్నాధ్యాయ మంత్రోల్తాలతో ఇలా ప్రార్థించాలి. నా అదృష్ట విశేషం వల్ల ఔషధీపతి చంద్రుడు వచ్చాడు. నా ముఖం కడుగుతున్నాడు. ఓ వనస్పతి, ఆయుర్దాయం, బలం, యశస్సు, వర్చస్సు, సంతానం, పశు సంపద, ధన సంపద, బ్రహ్మజ్ఞానం, మేధాశక్తి నాకు కలిగించు. దంతకాష్టం దొరకనప్పుడు కానీ, దంతధావనం చేసుకోరాని రోజుల్లో కానీ నీటిని 12 సార్లు గండూషించాలి. బాగా పుక్కిలించి ఉమియాలి. పాడ్యమి, అమావాస్య, షష్ఠి, నవమి, ఏకాదశి, రవివారాల్లో దంతాలకు పుల్ల తగిలించకూడదు. 7 తరాలు నశిస్తాయి. దంతధావనమయ్యాక నోరు పుక్కులించి కాళ్ళు కడుక్కొని పరిశుభ్ర జలాన్ని 3 మారు ఆచమించాలి. తడి బొటనవేలు, చూపుడు వేలతో 2 సార్లు నాసికాపుటాలను తుడుచుకోవాలి. అంగుష్టానామికాలతో కళ్ళు, చెవులు తుడుచుకోవాలి. అంగుష్ట కనిష్టలతో బొడ్డు తుడుచుకోవాలి. తడి అరచేతితో గుండె మీద, తడి వేళ్లతో శిరస్సు మీద మార్జనం చేసుకోవాలి.